మొదటి వ్యర్థం ఏంటి చూడండి, 127:1-2 మనం చూస్తే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచు నుండుట వ్యర్థమే. ఎన్నిసార్లు అన్నాడు ఇప్పుడు వ్యర్థం అని? 3 సార్లు వచ్చినాయి. 2 వచనాల్లోనే 3 సార్లు వచ్చినాయి వ్యర్థం 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 అని. కనుక మొదటి వ్యర్థం ఏంటనంటే దేవుడు తోడు లేని ప్రయాస వ్యర్థం. ఈ 3 కలిపి ఒక మాట చెప్తున్నా. దేవుడు తోడు లేని ప్రయాస వ్యర్థం. దేవుడు తోడు లేకుండా ఇల్లు కట్టినా, దేవుడు తోడు లేకుండా రాత్రంతా కావలి కాసినా, దేవుడు తోడు లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడ్డా అది వ్యర్థం. అంటే మనం చేసే దానిలో ఏముండాలంటే దేవుని తోడు ఉండాలి. అది ఇక్కడ ఉన్న మాట. దేవుడు తోడు లేని ప్రయాస వ్యర్థం. సరే, ఇక్కడే ఒక మాట చెప్తాను. మరి దేవుడు అందరికీ తోడుగా ఉంటాడా? దేవుడు అందరికీ తోడుగా ఉంటాడా? చూడండి, 39లో ఒక సేవకునికి, ఆదికాండం 39లో ఒక సేవకుడు కనపడతాడు. ఆదికాండం 39వ అధ్యాయం. 39వ అధ్యాయంలో మీరు చూడండి 2వ వచనంలో, యెహోవా యోసేపునకు, తీయండి త్వరగా, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. చాలు. 3వ వచనం చూడండి, యెహోవా అతనికి తోడై ఉండెను. తర్వాత 22 కూడా చూడండి, 21, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి. తర్వాత 23 కూడా చూడండి, యెహోవా అతనికి తోడై ఉండెను. ఒక ఆదికాండం 39వ అధ్యాయంలో 2వ వచనంలో యెహోవా తోడై ఉండి అనుంది. 3వ వచనంలో యెహోవా తోడై ఉండి అనుంది. 21లో యెహోవా తోడై ఉండి అనుంది. 23లో యెహోవా తోడై ఉండి అనుంది. అంటే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి గొప్పోడయ్యాడు. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన అంత అత్యున్నతమైన స్థానంలో ఉండగలిగాడు. మరి దేవుడే తోడుగా లేకపోతే ఇతని ప్రయాస అంతా వ్యర్థం. మరి దేవుడు అందరికీ తోడుగా ఉంటాడా అనంటే అందరికి ఉండడు. చూడండి, ఆ మాట ఎవరికి ఉండడో కూడా చెప్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 43వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 43లో, ఏలయనగా అమాలేకీలు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గము చేత కూలుదురు. ఆ తర్వాత ఏముంది చూడండి, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడు అని బైబిల్లో. అంటే దేవుడు ఎవరికి తోడుగా ఉండడు అనంటే ఆయన అనుసరించడం మానేసిన వాళ్ళకి దేవుడు తోడుగా ఉండడు. దేవుణ్ణి ఎవరైతే అనుసరించడం మానేస్తారో, దేవుని సన్నిధికి ఎవరైతే ప్రాధాన్యత సరిగా ఇవ్వరో, కొంతమంది సేవకులు దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వరు, దేవుని పనికి ప్రాధాన్యత ఇవ్వరు, దేవుని సంఘానికి ప్రాధాన్యత ఇవ్వరు, వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తారు, డబ్బులకు ప్రాధాన్యత ఇస్తారు, మిగతా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు, అసలు ఈయనకి ప్రాధాన్యత ఇవ్వరు. అలాంటి వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడా? వాళ్ళు చేసేదంతా వ్యర్థం. మొదటి మాట, దేవుడు తోడు లేని ప్రయాస అది వ్యర్థం.